సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. 6 నెలల జైలు, ఆ తర్వాత బెయిల్, ఇప్పుడు మళ్లీ అరెస్ట్, భయంతో అజ్ఞాతం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయ జీవితం మరోసారి ఉత్కంఠ రేపుతోంది. కొడాలి నానితో కలిసి రాజకీయంగా యాక్టివ్ అవుతానని ప్రకటించిన కొద్ది రోజులకే ఆయనపై మరో హత్యాయత్నం కేసు నమోదు కావడం, వెంటనే కోర్టు వాయిదాలకు గైహాజరు, అజ్ఞాతంలోకి వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది కేవలం ఒక కొత్త కేసుకు భయపడి పారిపోవడమా, లేక వంశీ రాజకీయ పునఃప్రవేశాన్ని అడ్డుకునేందుకు జరుగుతున్న వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమా? పాత ఫైళ్లను తిరగదోడుతూ గత ప్రభుత్వంలో జరిగిన దాడులకు సంబంధించి లెక్కలు సరిచేస్తున్నారన్న ప్రచారంలో నిజమెంత? ఈ అరెస్టు పర్వం కేవలం వంశీతోనే ఆగుతుందా, లేక వైసీపీలోని మరికొందరికి ఈ సెగ తగలనుందా? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. ప్రస్తుతం అసలు వైసీపీలో ఇంతవరకు ఒక్కొక్కరిగా వరుసగా జైల్లోకి వెళ్తున్నారు. మరి ఇప్పుడు వల్లభనేని వంశీనే మళ్లీ టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు, ఏంటి? రైట్ ఏమన్నా మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ప్రత్యేకంగా ఈ కాలం గడిచినటువంటి సమయంలో గత వైసీపీ హయాంలో ఎవరైతే అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటైనటువంటి 3 పార్టీల్లో ఇబ్బంది పెట్టినటువంటి నేతలు కావచ్చు, గత వైసీపీ హయాంలో ఏదైతే అడ్డు అదుపు లేకుండా ఇష్టారీతిన ప్రవర్తించినటువంటి నేతలు కావచ్చు, అందరూ కూడా చట్టం ముందు ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే అవినీతి, అక్రమం, దాడులు, దౌర్జన్యాలు ఇటు ఎవరైతే పాల్పడ్డారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వనుంది ప్రత్యేకంగా. అయితే ఈ నేపథ్యంలో ఇటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి దాదాపుగా సుదీర్ఘంగా 6 నెలల పాటు ఆయన జైలు జీవితం గడిచినటువంటి తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించి దాదాపుగా జైలు నుంచి విడుదలైనటువంటి తర్వాత 1 నెలన్నర 2 నెలల పాటు వంశీ గన్నవరం నియోజకవర్గంలో కనపడకుండా సువిశ్రంగా విశ్రాంతి తీసుకుని ప్రత్యేకంగా కొన్ని రోజులు కానీ ఈ మధ్యనే పర్యటిస్తూ వస్తున్నారు. కొన్ని పర్యటనల్లో ప్రత్యేకంగా ఈ పర్యటిస్తున్నటువంటి సమయంలో దాదాపుగా రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కాదు, కానీ ఎవరైతే గత 5 సంవత్సరాల్లోనో లేదంటే మొదటి నుంచి వంశీ కుటుంబంతోనూ వంశీతోనూ సాన్నిహిత్యంగా ఉన్నటువంటి నాయకులు, నేతలు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఒక పరామర్శల కార్యక్రమంతో పాటు సాధారణంగా శుభకార్యాలు ఈ కార్యక్రమాలకి ఆయన నియోజకవర్గంలో ఈ మధ్యనే అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా దాదాపు 1 వారం రోజుల క్రిందట ఏదైతే మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సునీల్ అనేటువంటి వ్యక్తి ప్రత్యేకంగా ఒక కేసు నమోదు చేశారు. 2024 చివరి సమయంలో ప్రత్యేకంగా వల్లభనేని వంశీ తన అనుచరులు కలిసి ప్రత్యేకంగా అతనిపైన దాడికి హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నం చేశారని ప్రత్యేకంగా ఈ కంప్లైంట్లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికే ఆయన 6 నెలల పాటు జైలు జీవితం గడిపారు. మరి ఈ కేసులో కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయని ఇటు పోలీస్ వర్గాల్లో తో పాటు ప్రత్యేకంగా అటు న్యాయ నిపుణుల దగ్గర నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరి ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అనగానే గుర్తొచ్చేది గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఆయన ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయన ఏ విధంగా ప్రవర్తించారు, ఆయన భాష ఏ విధంగా ఉండింది, అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ప్రవర్తించారు, ఇవి గత 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అన్నింటినీ కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. కాబట్టి ఇవాళ ఏదో ఆయన సైలెంట్గా ఉన్నారని కాదు, కాబట్టి ఖచ్చితంగా వల్లభనేని వంశీ గత 5 సంవత్సరాలు చేసింది ఏంటి అనేది పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఏదైతే 2024లో ఆయన అనుచరులపై దాడి చేశారు, నిజంగానే ఆ కేసు కనుక ప్రూవ్ అయితే మళ్ళీ ఆయన జైలు జీవితం వెంటాడేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి వల్లభనేని వంశీ ప్రస్తుతం ఎక్కడున్నారంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి కేసుల పరిధిలో అటు ఆయన ప్రజాప్రతినిధులు కోర్టులో కొన్ని కేసులు హాజరవుతున్నారు. ప్రత్యేకంగా ఏదైతే ఇటు ఆయన ఎదుర్కొంటున్నటువంటి కేసుల వ్యవహారం సత్యవర్ధన్ కేసు కావచ్చు, లేదంటే ఇంకా రకరకాల కేసులు ఆయన వెంటాడుతున్నాయి. ఆ కేసులన్నింటిలో కూడా ఆయన బెయిల్ పైన ఉన్నారు. ప్రత్యేకంగా ఈ బెయిల్ పైన ఉన్నటువంటి కేసులపై కూడా వంశీ ప్రస్తుతం ఏదైతే అటు వాయిదాలకు హాజరు కానన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ హాజరు కాకపోతే ఖచ్చితంగా కోర్టు సమన్లు జారీ చేస్తుంది, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయమని. కాబట్టి అటు వెళ్ళినా అరెస్ట్ తప్పదు, ఇటు ఈ కేసు కనుక నిజంగా ప్రూవ్ అయితే కనుక మళ్ళీ ఇక్కడ కూడా అరెస్ట్ తప్పదనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించి మరి ఆ వంశీ ఎక్కడా అని ప్రస్తుతం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన అనుచరులతో కొంతమంది రంగా అనేటువంటి ప్రధాన అనుచరుడు వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన ఉన్నాడు, ఆయన్ను కూడా ప్రధానంగా విచారించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కొంతమంది ఇంకా వల్లభనేని వంశీకి సంబంధించి కొంతమంది సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇప్పటికే అటు
విచారిస్తున్నారు ప్రత్యేకంగా. మరి వల్లభనేని వంశీకి కూడా విచారణ దగ్గర పడింది. మరి ఈ విచారణ కోసం వల్లభనేని వంశీని ఆశ్రయించేందుకు పోలీసులు కూడా ఇప్పుడు ఆయన ఎక్కడున్నారని ఒక పరిధిలో పడ్డట్టు కూడా తెలుస్తుంది. మరి ఒకవేళ కనుక ఇది కూడా నిజమైతే కనుక మళ్ళీ వంశీ జైలుకు వెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులను చూసినటువంటి వైకాపా నేతలు ఇప్పటికే మాజీ మంత్రి కొడాల నానితో కలిసి, ఆ కొడాల నాని కూడా నేను ఇప్పటి వరకు నా ఆరోగ్య పరిస్థితి కొంచెం సహకరించలేదు, అందుకని నేను పొలిటికల్గా సైలెంట్గా ఉన్నాను, ఇక్కడి నుంచి నేను పొలిటికల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆయన చెప్పారు. ఆయనతో పాటు వంశీ కూడా సాధారణంగా ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ మధ్యనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల ఇద్దరు కూడా వెళ్ళి కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇప్పుడు ఇలాంటి పరిణామాలు వస్తాయన్నటువంటి నేపథ్యంలో మరి పొలిటికల్ ఎంట్రీకి ఇది బ్రేక్ పడనుందా, మళ్ళీ ఆయన్ను జైలు జీవితం వెంటాడనుందా అనేది మరి ఏ విధంగా ఉందనేది కూడా వేచి చూడాల్సిన అవసరంగానే ఉందని చెప్పుకోవచ్చు. యమున. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.